అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'కథా సుధాబై రమ కాంట్రాక్ట్ మ్యారేజ్'. రచయిత తనూషా రెడ్డి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. హైప్ ఇవ్వండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అండ్ 'కథా మాధుర్యాలు బై దేవిలో' ఈరోజు ఒక న్యూ స్టోరీ స్టార్ట్ అయింది. 'టాక్సిక్ లవ్' చాలా బావుంటుంది. ఎవరైనా చూడని వాళ్ళుంటే మన ఛానల్ కమ్యూనిటీలో లింక్ అనేది షేర్ చేసుంది. ఒకసారి వెళ్లి చూడండి. నోటిఫికేషన్స్ రాకపోతే మీరు అది లింక్ ఓపెన్ చేస్తే ఆ వీడియోలోకి వెళ్తుంది. చూడొచ్చు. చాలా మంచి స్టోరీ. ఒకసారి చూడకపోతే చూడండి. మరి మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నేనొకటి అడగనా? హ్మ్. మన బంధం పేరేంటి అభయ్? వాట్? ముఖం చిట్లించాడు అభయ్. పెళ్లవ్వకుండానే నేను మీ ఇంట్లో ఉంటున్నాను. నీకు నాకు ఏ సంబంధం లేకపోయినా పాపను కడుపులో 9 నెలలు మోసి ఏ ధైర్యంతో కన్నానో నాకే తెలియదు. మేబీ నువ్వు మారావని నా మనసు నమ్మిందేమో. ఎవరూ లేని ఒంటరిదాన్ని. చిన్నప్పటి నుంచి అమ్మ లేక నాన్న పెంపకంతో పెరిగిన నాకు భయపడుతూ బ్రతకడం అలవాటయిపోయింది అభయ్. నీతో నా పరిచయం కూడా అంతే. అసలు అనుకోలేదు నా లైఫ్‌లో నువ్వే మెయిన్ రోల్ అవుతావని. శశికళ మొహంలోకి చూసిన అభయ్‌కు ఏ ఫీలింగ్ ఆమె మొహంలో కనిపించదు. శశికళ చేతిని తన చేత్తో కలిపి పట్టుకున్న అభయ్, పెళ్లి చేసుకుంటే భార్యవి అవుతావు. నా రక్తాన్ని నీ కడుపులో మోసి నాలో ఎప్పుడో చేరిపోయావు శశి. మన మధ్య ప్రేమ ఉంది. లైఫ్ లాంగ్ ఆ ప్రేమ ఇలాగే ఉంటుంది కూడా. నా మీద నీ మీదున్న నా ఫీలింగ్స్ ఎంత హైలో ఉంటాయో యూ కాంట్ ఇమాజిన్ శశి. వీడి ద్వారా నువ్వు నా లైఫ్‌లోకొచ్చావని అనుకుంటున్నావేమో. బట్ నిన్ను సొంతం చేసుకున్న రోజు నా గుండెల్లో చేరిపోయావు. యెస్, ఐ యామ్ ఎ ఫూల్. నిన్ను ప్రేమిస్తున్నానని ఆలస్యంగా తెలుసుకున్నాను. యెస్, ఐ యామ్ ఎ ఫూల్. నిన్ను ప్రేమిస్తున్నానని ఆలస్యంగా తెలుసుకున్నాను. నీ పొగరు అణిచానని నేను పొరపడ్డాను కానీ, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ముందు నేను చేసిన తప్పుకు శిక్షను నా కూతురికి వేయకుండా బిడ్డనుంచుకోవడానికి సిద్ధపడినప్పుడు నీ ముందు నేను ఓడిపోయాను. అన్నిళ్ళకు నేను కారణమని గుర్తొచ్చిన ప్రతిసారి ఇక్కడ అని హార్ట్ దగ్గర వేలుతో చూపిస్తూ నొప్పిగా ఉంటుంది. ఇంకా వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోలేను. ఐ నో నీకు కూడా నేనంటే ఇష్టమని. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి, పిచ్చి పిచ్చి డౌట్స్ అడిగి నన్ను మునుపటి అభయ్‌లా మార్చకని. అభయ్ వెళ్ళిపోతే శశికళ వెళ్ళిపోతున్న అభయ్‌నే చూస్తూ ఉండిపోతుంది. ఆఫీస్ నుంచి ఈవినింగ్ కూతుర్ని స్కూల్ నుంచి పిక్ చేసుకొనొచ్చిన అయాజ్ బెడ్‌రూమ్‌కి నడిస్తే, అయాజ్ అంత తొందరగా వస్తాడని ఊహించిన ఆయిషీ మిస్టర్ ఖాన్ అని అతన్నే చూస్తుంది షాక్‌తో. గోర్లకు పెయింట్ వేసుకుంటున్న ఆమెను చూసి బ్లేజర్ పక్కనేసి "ఏం చేస్తున్నావని" అడుగుతాడు అయాజ్. "ఖాళీగానే ఉన్నాను కదా! అందుకే నా మొగుడు గురించే ఆలోచిస్తున్నాను." ఆయిషీ బుగ్గలాగి "అంతలా ఏం ఆలోచిస్తున్నావు" అని అడిగి బాటిల్ తీసుకున్న అయాజ్ ఫ్లోర్‌పై కూర్చొని పాదాలకున్న నెయిల్స్‌కు నెయిల్ పాలిష్ పెడతాడు. "నా మొగుడికి నేనంటే ఎంత ఇష్టమని ఆలోచిస్తున్నాను." ఆన్సర్ దొరికిందా మరి? "హా! కాకపోతే పక్కనే ఉంటున్నా బాగా మిస్ అవుతున్నాను." అయాజ్ చిన్నగా నవ్వితే గడ్డానికి చేతినుంచుకొని "నాట్ బ్యాడ్. 7కి రమ్మంటే 6కే వచ్చావు కాబట్టి మార్క్స్ కొట్టేశావు. కానీ నేను ఇంప్రెస్ అవ్వాలంటే లాంగ్ డ్రైవ్‌కు తీసుకొని వెళ్ళాల్సిందే" అని అంటుంది ఆయిషీ. "ఇందుకే రమ్మన్నావా? నేను రొమాంటిక్‌గా లాంగ్ డ్రైవ్‌కి వెళ్దామని అడుగుతుంటే ఇంత అన్‌రొమాంటిక్‌గా అడుగుతావేంటి అయాజ్?" నేను అలిగానని ఆయిషీ పెదవుల్ని ముడుచుకుంటే క్యాజువల్‌గా అడిగానే. "తీసుకెళ్తానులే. గోల చెయ్యకని" 2 పాదాలకు నీట్‌గా నెయిల్ పాష్ పెట్టి పైకి లేచి వాష్‌రూమ్‌కి వెళ్ళిపోతాడు అయాజ్. వావ్! మిస్టర్ ఖాన్‌కు నా దయ వల్ల అన్ని పనులొచ్చేస్తున్నాయని నవ్వుకున్న ఆయిషీ గాలి ఊదుకుంటూ కూర్చుంటే, ఫ్రెష్ అయిన అయాజ్ బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటూ "ఆఫ్టర్‌నూన్ లంచ్ చేశావా?" అని అడుగుతాడు. "ఇందాక ఈవినింగ్ స్నాక్స్ కూడా తిన్నాను. జ్యూస్ లీటర్లు లీటర్లు తాగుతూనే ఉన్నాను కానీ, ఎందుకో చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. ఏమైంది అయాజ్? ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందా? అంతకంటే చాలా చాలా ముఖ్యమైనదే దక్కిందని" తన ఇద్దరి బిడ్డల గురించి మనసులో అనుకున్న అయాజ్ కమ్ అని ఆయిషీ కిందకు నడిపిస్తే, చీకటి పడుతున్న టైంలో బయటికి నడుస్తున్న కొడుకు కోడల్ని చూసి "బయటికి వెళ్తున్నారా అయాజ్" అని అడుగుతారు నజియా గారు. "జీ అమ్మీ, లేట్ అవ్వచ్చు. మా కోసం వెయిట్ చేయకుండా డిన్నర్ చేసేయండి" అని చెప్పి కూతురు జెలసీ తెలిసి "జోయా వస్తావా?" అని అడుగుతాడు అయాజ్. "నో డాడీ, నేను అత్త దగ్గర డ్రాయింగ్ నేర్చుకోవాలని" బుడ్డది యాటిట్యూడ్‌గా అంటే, "సరే బాయ్ బేబీ" అని కూతురి బుగ్గను ముద్దాడి బయటికి నడిచి డోర్ ఓపెన్ చేస్తే ఫ్రంట్ సీట్‌లో కూర్చుంటుంది ఆషి. సీట్‌ని వెనక్కి పుష్ చేసి సీట్ బెల్ట్ పెట్టిన అయాజ్ కార్ స్టార్ట్ చేసి హైవే ఎక్కించగానే మబ్బు పట్టి చల్లగా ఉన్న ఆకాశానికి విండో ఓపెన్ చేసుకున్న ఆయిషి బయటకు చూస్తూ రిలాక్స్‌గా ఫీల్ అవుతుంటే, ప్రెగ్నెన్సీ అంటూ ప్యాలెస్‌లోని ఆయిషిని బంధించడం వల్ల ఆమె మొహంలో సంతోషం చూస్తూ కార్‌ను స్మూత్‌గా డ్రైవ్ చేస్తాడు అయాజ్. అయాజ్ చేతిని చుట్టుకొని భుజం మీద తలపెట్టుకుంటుంది ఆయిషి. కార్ సైడ్‌కు ఆపి కార్ దిగుతాడు అయాజ్. అప్పటికి నైట్ అవుతుంటే ఆయిషి ఇక్కడెందుకు ఆపావని అడుగుతుంది.
ఎవరూ లేరు కాబట్టి కమ్ అని ఆయిషి చెయ్యి పట్టుకొని కిందకు నడిపించిన అయాస్ ఆమె నడుమును పట్టి ఎత్తి కారు బ్యానెట్ మీద కూర్చోబెడతాడు. ప్రెగ్నెన్సీ వల్ల వెయిట్ పెరిగిన ఆయిషి బొమ్మలా తనను ఎత్తిన అయాస్‌ని అబ్బురంగా చూస్తుంటే జేబులో నుంచి చాక్లెట్ ఇస్తూ ఏంటా చూపు అని అడుగుతాడు. చాక్లెట్ తింటూ అయాస్‌ని చూస్తూ అని కావాలని క్రీమ్‌ని పెదాలకు రాసుకొని చూపిస్తుంది ఆయిషి. అవసరమా ఇప్పుడు? అవసరమే. నాతో నువ్వు ఏకాంతంగా రొమాంటిక్‌గా టైమ్ స్పెండ్ చేసి ఎన్ని రోజులైంది మిస్టర్ ఖాన్. ఉఫ్! రోజు రోజుకు డ్రామా క్వీన్ అయిపోతున్నావని ఆయిషి మెడపట్టి పెదాలను తన పెదాలతో అందుకుంటాడు అయాస్. కళ్ళు మూసుకొని తియ్యగా ఉన్న ముద్దుని ఫీలయ్యే లోపే కింద పెదవిపై కసుక్కున దిగిన అయాస్ పంటికి అని మూలుగుతుంది నొప్పికి ఆయిషి. అయినా వదిలే ఉద్దేశం లేని అయాస్ ఆయిషిని ఇంకోసారి ముద్దు అడగకుండా పెదాలను పిప్పి చేసి వదులుతాడు. అతడు వదలడం ఆలస్యం. ఊపిరి వేగంగా తీసుకుంటూ అయాస్ భుజంపై కొడుతుంటే నవ్వుకున్న అయాస్ నువ్వే కదే కిస్ అడిగిందని ఇన్నోసెంట్‌గా అంటాడు. అందుకని ఇలా ఊపిరి ఆగిపోయేలా ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? ఎవరి గురించో నాకు తెలియదు కానీ, నేను నా బేబీని ఇలాగే కిస్ చేస్తానని అన్న అయాస్, ఆయిషి బుల్లిగడ్డాన్ని కొరికి వదులుతాడు. పెళ్ళాం పక్కనుంటే గానీ తమలోని రొమాంటిక్ యాంగిల్ బయటికి రాదు. పెళ్ళాం దగ్గర మాత్రమే రొమాంటిక్ యాంగిల్ చూపించాలని, బెడ్ మీద వైల్డ్ యాంగిల్ చూపించాలని మొక్కుకున్నాను ఆయిషి. ఎక్కడ మొక్కుకున్నారు? ఛీ! అయినా అదే మొక్కు. నా మొక్కులు ఇలాగే ఉంటాయి మరి. మాటలతో నన్నేమార్చకు మిస్టర్ అయాస్. నన్ను నువ్వు ఈ మధ్య బాగా నెగ్లెక్ట్ చేస్తున్నావు తెలుసా నీకు? తెలియదు. స్టార్ట్ చేశావా? కాసేపు కూడా నాతో తగవేసుకోకుండా ఉండలేవు కదే! గ్యాప్ ఇవ్వవే కాస్త అని అయాజ్ విసుగ్గా అంటే, ఇదిగో దీన్ని నెగ్లెక్ట్ చేయడం అంటారని అరుస్తుంది ఆయిషి. లేదులే. ఏం నెగ్లెక్ట్ చేశానో చెప్పవే. అయాజ్ చేతులు కట్టుకుంటే మార్నింగ్ లేవగానే నా నెత్తి మీద ప్రేమగా ముద్దిచ్చి లవ్ యూ చెప్పేవాడివి. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు నువ్వే తినిపించేవాడివి. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావా? నా కోసం మల్లెపూలు కూడా తీసుకొని రావట్లేదు. టాబ్లెట్స్ పాట్రాలు తెస్తున్నావు. కానీ నా కోసం పిజ్జా, బ్రౌనీ విత్ ఎక్స్‌ట్రా చాక్లేట్ ఐస్ క్రీమ్ డబ్బాలు తేవట్లేదు నువ్వు అయాస్. ఎడమ కనుబొమ్మను పైకి లేపి, ఇంకా? అని సీరియస్‌గా అడిగాడు అయాస్. ఇంకా ఏంటి? అసలు బెడ్ మీద నాకు నీకు ఎంత డిస్టెన్స్ వచ్చిందో తెలుస్తోందా? పానకంలో పుడకలా తమరి ముద్దుల యువరని ఒక్కటే. అన్నింటికి ఒకటే కుళ్ళు. కూతురికి సాక్స్ వేయడానికి టైం ఉంటుంది కానీ నాతో కాసేపు స్వీట్ టాక్స్ చెప్పడానికి టైం ఉండదు. అసలు దీనంతటికి కారణం ఈ పొట్ట. ఈ పొట్ట రావడానికి కారణమైన నువ్వే అని ఆక్రోశంగా అరుస్తుంది ఆషి. స్టార్ట్ అయ్యాయిరోయ్! దీని మూడ్ స్వింగ్స్ అని నుదురు రుద్దుకుంటున్న అయాస్. అది కాదురా! మార్నింగ్ నుంచి నేను లేచి ఆఫీస్ స్టార్ట్ అయ్యే టైంకి కూడా నువ్వు లేజీగా నిద్రపోతుంటావు. ఎలా డిస్టర్బ్ చేయను చెప్పు? ఇంకా మల్లెపూలు కావాలంటే మన గార్డెన్‌లో చాలా ఉన్నాయి. తెంపుకొని జడ పొడవునా పెట్టుకో. ఇంకా జోయా వేరు, నువ్వు వేరు. అడ్డమైన తిండి అడిగితే వీపు పగులుతుందని ముందే చెప్పాను కదరా బంగారం! అని బుజ్జగిస్తూనే వార్నింగ్ ఇస్తాడు అయాస్. కోపంగా చూసిన ఆయిషి, పెళ్ళానికి 3 మల్లెపూలు తీసుకురానంత బిజీ తమరని ఇన్ని రోజులు నేను అనుకోలేదు మిస్టర్ ఖాన్. నేనంటే నీకు ప్రేమ తగ్గిపోయింది. ఎంత ఒళ్ళు చేసి నా కొలతలు మారితే మాత్రం ఇంతలా డీగ్రేడ్ చేసి మాట్లాడాలా? అసలెలా నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు? ఇదేనా నీ లవ్, ఇష్క్, కాదల్ అని ఆయిషి ముక్కు చిదుతూ ఎన్ని వేరియేషన్స్ చూపిస్తున్నావో తెలుసా? అని అయాస్ విసుగును దాస్తూ అడుగుతాడు. ముందు నన్ను కిందకు దించు. ఏంటే కొట్టడం బ్యాలెన్స్ ఉందా? పొరపాటున ఎవరైనా చూస్తే బాగోదని అయాజ్ అంటే, ముందు నన్ను కిందకు దించని ఆయిషి అడిగితే, ఆమె నడుము పట్టి కిందకు దించిన అయాజ్ అటు ఇటు చూస్తుంటే, ఇప్పుడే నాకు ప్రపోజ్ చెయ్యి అని ఆర్డర్ వేస్తుంది ఆయిషి. పిచ్చా ఆయిషి నీకు? పెళ్ళైన ఇన్ని రోజులకి పాపను కని, ఇంకొకరిని కనడానికి రెడీగా ఉన్న నువ్వు ప్రపోజ్ చేయమని, అది కూడా ఇక్కడ చేయమని అడుగుతున్నావేంటే? నీరసంగా అడుగుతాడు అయాజ్. చేస్తున్నావా లేదా? చేస్తున్నాలే అలగకని ఆయిషి చేతిని పట్టుకొని ఐ లవ్ యూ ఆయిషి అని అయాజ్ అంటే నాట్ ఇంట్రెస్టెడ్. ఐ యామ్ మ్యారీడ్ అని యాటిట్యూడ్‌గా చెప్తుంది ఆయిషి. కూతురి పాదాలకు ముద్దులు పెడుతున్న అభయ్‌ని చూస్తున్న శశికళకు తన తండ్రి కూడా తనను చిన్నప్పుడు ఇలాగే ముద్దు చేసి ఉంటాడని గుర్తు చేసుకున్న శశికళ అభయ్ దగ్గరికి నడిచి అభయ్ అని పిలుస్తుంది. ఏంటని అభయ్ తలెత్తి చూస్తే నేనొకసారి మా ఇంటికి వెళ్ళనా? మీ నాన్న గుర్తొస్తున్నారా? ఆయన కావాలని చేయలేదుగా. కాసేపుండి నాన్నతో మాట్లాడొచ్చేస్తాను ప్లీజ్ అని శశికళ అంటే, శశికళ కోసం కూల్‌గా లేని జ్యూస్ తీసుకొనొచ్చిన వస్తగారు శశికళ మాటలు వింటుంది. అభయ్ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటే, వెళ్ళని అభయ్ తనకున్న అన్నయ్యే కదరా! తనకు మాత్రం తన నాన్నతో ఉండాలని ఉండదా? శశి మీ నాన్నని చూడ్డానికి వాడి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. పాపను రెడీ చేస్తాను. నువ్వెళ్లి రెడీ అవ్వు. ఈ రోజు ఉండి రేపు రా అని నవ్వుతూ చెప్తుంది అభయ్ తల్లి. మామ్ ఎందుకక్కడికి తనని పంపుతున్నావు? ఆయన వల్లే ఇదెంత వర్స్ట్ సిట్యుయేషన్ నుంచి బయటపడిందో నీకు తెలియదా?
అందుకని తెలియక చేసిన అపరాధానికి శశికళకి ఎందుకు శిక్ష వేస్తున్నావు అభయ్? తప్పులు అందరూ చేస్తారు నాన్న. ఏ తండ్రి కన్న కూతురు జీవితాన్ని స్వయాన తన చేతులతో నాశనం చేయాలని అనుకోడు. తనని వెళ్ళనివ్వు. శశి నువ్వు వెళ్ళవే అని శశికళ కోసం స్టాండ్ తీసుకుంటుంది అభయ్ తల్లి. థాంక్స్ ఆంటీ అని 20 నిమిషాల్లో మ్యాక్సీ నుంచి చీరలోకి మారిన శశికళ పాపను తీసుకుంటే, ఆగు పుట్టింటికి అంటే ఎక్కడలేని మూడు ఉత్సాహం వచ్చేస్తుంది మీ ఆడపిల్లలకు అని విసుగ్గా అంటాడు అభయ్. పుట్టిల్లు అని ఇష్టం లేని ఆడపిల్ల ఉంటుందా అభయ్? మాటలు చెప్పకని కూతుర్ని ఎత్తుకొని డ్రాప్ చేస్తానని ఒంటరిగా పంపడం ఇష్టం లేక ముందుకు నడుస్తాడు అభయ్. నవ్వుకున్న శశికళ వెనకే నడిచి మురళీమోహన్ గారు, వస్త గారు హాల్లోనే కనిపిస్తే వెళ్ళొస్తాను ఆంటీ, వెళ్ళొస్తాను అంకుల్ అని అంటుంది శశికళ. వెళ్ళిరామ్మా. ఏదైనా అవసరమైనా పాప ఏడ్చినా వెంటనే కాల్ చేయమ్మా అని ఆయన చెప్తే, చంటి పిల్ల ఏడవక నవ్వుతుందా? మీకు పిచ్చి కాకపోతేను అని అంటారు వసుధ గారు. అభయ్ కార్‌ని స్టార్ట్ చేస్తూ పాపని ఒడిలో ఉంచుకున్న శశికళను ఒకసారి చూసి, ముందుకు వంగి సీట్ బెల్ట్ పెడితే దగ్గరగా రావడంతో ఎక్కడ ముద్దు పెట్టుకుంటాడోనని పెరిగిన ఎదసవ్వడికి అభయ్ చెంపపై చిన్నగా కొట్టి, "ఏం చేస్తున్నావు నువ్వు?" అని అరుస్తుంది శశికళ. చేత్తో చెంపను పట్టుకున్న అభయ్, "ఇప్పుడు నేనేం చేశాను నిన్ను?" అని అయోమయంగా చూస్తాడు. "నటించకు. ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేయలేదా నువ్వు?" "నేనా? నువ్వు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా ఇక్కడ?" "ఎప్పుడు ట్రై చేశాను? ఇందాకే" అని శశికళ అంటే, శశికళను కింద నుంచి పై వరకు చూస్తాడు అభయ్. అతని చూపులకు ఆమె చీరను సర్దుకుంటే, "నువ్వనుకునేంత కక్కుర్తిలో నేనింకా లేను. దయచేసి నీ తెలివితేటల ప్రదర్శన చెయ్యకని" కారును ముందుకు దూకిస్తాడు అభయ్. అతని మాటలు అర్థమవ్వక బుర్రను అరగదీయడం ఎందుకులే అని లైట్ తీసుకున్న శశికళ నిద్రపోతున్న పాపని చూసి, "అవును. పాప నాలా ఉందా? లేక ఈ బండ వెధవలా ఉందా?" అని పాప ముఖంలో తన పోలికలను వెతుకుతుంది శశికళ. "అంతలా చూడకు. నా పాపకు నీ దిష్టే తగిలేలా ఉందని" గేర్ మారుస్తూ అంటాడు అభయ్. "నేను పాపకు తల్లిని. నాకు కూడా పాపే. పాపతో పాటు నన్ను కూడా నీ ఓన్ చేసుకోవచ్చు కదా శశి. ఐ మీన్ పెళ్లి. నువ్వేంటి ఇంతకుముందు ఎప్పుడు కూడా పెళ్లి అనే టాపిక్ తీసుకురాలేదు కానీ, ఇప్పుడు మాత్రం పెళ్లి, పెళ్లి అని కలవరిస్తున్నావు. ఏంటి కథ?" అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంది శశికళ. "అప్పుడు నువ్వు నా కళ్ళ ముందే ఉంటావన్న ధీమా. మరిప్పుడు నువ్వు నీ పప్పా జపం చేస్తుంటే నచ్చట్లేదు. ఇప్పుడు నిన్ను కట్టడి చేసే రైట్స్ నాకు లేవు. అదే పెళ్లయితే" అని సైడ్ స్మైల్ ఇస్తాడు అభయ్. ఆ సైడ్ స్మైల్‌కు గుట్టలు గుట్టలు అనుమానాలు శశికళ మదిలో మెదిలితే, "ఆ! అయితే?" అని అడుగుతుంది అతన్నే చూస్తూ. "ఎలాగో అయితే నువ్వే చూస్తావులే పాపా. నన్ను తిట్టి, కొట్టి మా నాన్న నుండి దూరం చేసే రైట్ నీకు లేదు అభయ్." ఒక చూపు చూసిన అభయ్, "అంత లేదు. ఒక్కసారి" అని మొదలు కట్టాక, "నా పెళ్ళావైన నెక్స్ట్ సెకండ్ నుంచి నిన్ను పిప్పి చేసి నా కసి తీర్చుకోకపోతే అప్పుడు అడగవే నన్ను. బెడ్‌రూమ్ దాటి బయటకు వెళ్ళడానికి కూడా నువ్వు భయపడేలా చేస్తాను." అభయ్ మీద పళ్ళు నూరిన శశికళ, "నాకు తెలుసు. నువ్వంత మంచివాడివి కాదని" అని ఆవేశంగా అరిస్తే, "నేను కూడా ఐ యామ్ ఎ గుడ్ బాయ్ అంటూ నాకు నేను ఏ సర్టిఫికేట్ ఇచ్చుకోలేదు కదే" అని నవ్వుతూ అంటాడు అభయ్. "అవును. నా జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడివి. ఇప్పుడు అదే జీవితాన్ని రంగులమయంగా ఎన్నడూ చూడని సంతోషాల హరివిల్లులా మార్చబోతున్న నీ వాడిని." మాటలతో అభయ్‌ని తిట్టి, తన కసిని తీర్చుకోవాలని చూస్తున్న శశికళకు అభయ్ అసలు ఛాన్స్ ఇవ్వడు. కోపం పట్టలేక అభయ్ వైపు తిరిగి దుగ్గలా ఉన్న భుజాన్ని కొరికి శాంతిస్తుంది. నొప్పికి కారును సైడ్‌కి ఆపిన అభయ్ శశికళ వైపే వింతగా చూస్తాడు. కారణం రోజు రోజుకు తనను దూరం పెట్టిన అదే శశికళ ఇప్పుడు అంతకంతకు దగ్గరవుతుందని నిజంగానే అతనికి కొత్తగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. "ఒక్కోసారి నిన్ను రెచ్చగొడితే" అంటున్న శశికళ మెడపట్టి ముందుకుంచుకున్న అభయ్ శశికళ పెదాల్ని అందుకుంటాడు. చేస్తున్నాలే అలగకని ఆయిషి చేతిని పట్టుకొని "ఐ లవ్ యూ ఆయిషి" అని అయాస్ అంటే "నాట్ ఇంట్రెస్టెడ్. ఐ యామ్ మ్యారీడ్" అని యాటిట్యూడ్‌గా చెప్తుంది ఆయిషి. బ్లాంక్ ఫేస్ తోటి చూసిన అయాస్ "నేనే కదే నీ మొగుడిని" అని అరుస్తాడు. "నో. నువ్విప్పుడు ఒకప్పుడు నన్ను గుడిలో హాఫ్ సారీలో చూసి మనసు పారేసుకున్న అయాజ్ ఖాన్. ఇప్పుడు నువ్వు లవర్ బాయ్ మిస్టర్ ఖాన్. ఎన్ని రకాలుగా నాతో ఆడుకుంటావో ఆడుకోవే. ఈ పొట్ట ఇలాగే ఉండదు." నా కసి తీరకపోదని మనసులో కచ్చిగా అనుకున్న అయాజ్ "ఓకే. నౌ వేర్ ఈజ్ హాఫ్ సారీ? ఈ పొట్టెలా వచ్చిందని" అడుగుతాడు చేతులు కట్టుకొని. నాన్న అని వేలుని అటు ఇటు తిప్పుతూ చూపించిన ఆయిషి, "నువ్వు లవర్ బాయ్ అన్నాను కానీ నేను కాదుగా. ఐ యామ్ మిసెస్ అయాజ్ ఖాన్" అని యాటిట్యూడ్‌గా చెప్తుంది ఆయిషి. "సారీ పెళ్ళైన అమ్మాయిని. అందులోనూ పొట్టతో ఉన్న అమ్మాయిని చూసి సొల్లు కార్చుకునే టైప్ నేను కాదని" ఆయిషి ఆశలపై నీళ్లు కొట్టి డోర్ ఓపెన్ చేస్తాడు అయాజ్. "మిస్టర్ ఖాన్ ఏంటే ఏకాంతం అన్నావు తీసుకొచ్చాను. తీరా నీకు నాకు ఏకాంతం దొరికినప్పుడు మొగుడుతో కాస్త ముద్దు మురిపాలతో ఎంజాయ్ చేయక నీ వింత కోరికలేంటని విసుగును చూపించకుండా ఉండలేకపోతాడు అయాజ్. యూ ఆర్ ఇన్సల్టింగ్ మీ అయాస్. నువ్వు చేసే వాటితో పోల్చుకుంటే నేను చేసినవి చాలా తక్కువలో తక్కువ. అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా నీ మూడ్ స్వింగ్స్‌తో నన్ను ఒంగోబెట్టి గుద్దడం తప్ప అన్నీ చేస్తున్నావు కదే రాక్షసి." ఆయిషి అయాస్‌ని చూస్తూ ఏడుపు రాగం ఎత్తుకుంటే, "నీకుందిరా అయాస్" అని నుదురు రుద్దుకుంటూ, "అది కాదురా బంగారం" అని దగ్గరకొస్తుంటే, అయాజ్ చేతిని రక్కేసి మరీ కారు వైపుకు నడుస్తుంది ఆయిషి. కథ కొనసాగుతుంది. మరి ఆయిషి పాపం అయాజ్‌ని భలే ఆడుకుంటోంది కదా! మరోపక్క శశికళ
అభయ్‌ని నమ్ముతున్నట్టే నమ్మి, మళ్ళీ అతన్ని నమ్మదు. అదేంటో వీళ్ళు, వీళ్ళ ప్రేమాయణాలు. మీకెలా అనిపించింది ఈ స్టోరీ? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.